నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం మ్యామ్. డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th కి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th December కి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన శుక్రాచార్య కూడా ఆయన కూడా ఏంటంటే 20th December కి మనకి ఏంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th December కి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th December కి ఆయన ఏమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట. మేడం, ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ల్యాండెడ్ ప్రాపర్టీస్ దాంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. 7th లార్డ్ అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్, ఇంకా ఏంటి బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ గవర్నమెంట్ తో పనిచేసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకున్న వాళ్ళకి కానీ ఏ పనైనా తొందరగా ఈజీగా అయిపోయే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే 7th లో 11th లో పడ్డాడు. సో ఇది కూడా చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా రోజుల నుంచి వెతుకుతున్నాము, మనకి మంచి సంబంధాలు కుదరట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే జూపిటర్ చూప్ అనేది ఉందన్నమాట. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బాగుంటుంది ఈ నెల అంతా అని చెప్పాలి. కానీ ఇక్కడ జాగ్రత్త చెప్పాలి, ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో చాలా రోజులు అంటే కలిసి నడిచే వాళ్ళకి కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి, టెన్షన్లు పడకుండాను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమం అన్నమాట. అదొకటి కాకుండాను అంటే ముక్కు మీద కోపం ఉండకూడదు మనం చెప్పేది. అంటే నోరు పారేసుకుంటే మనం తీసుకోలేం కదా. సో అది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అదొకటి కాకుండా కూడానే రాహు ఉన్నాడు కనుక ఈ రాశిలోనే వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, కానీ సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే హెల్త్ రీత్యా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అంటే ఏంటి, ఒక జపం చేసుకోవడమో లేకపోతే పూజ చేసుకోవడమో, అండ్ ఆల్సో ఏదైనా మెడిటేషన్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకుని అలాగే ఏంటంటే టైం పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్. టైంకి భోజనం చేయడం కానీ, ఒక పద్ధతిగా చేయడం, ఒక ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తుంటే చాలా మంచిదన్నమాట. హెల్త్ అనేది ఏంటంటే ఎప్పటికైనా కాపాడుకుంటూ రావాలి కనుక వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టాలన్నమాట. అలాగే ఏంటంటే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది, కానీ ఏదైనా కొంతవరకు శ్రమ పడందే వీళ్ళకి అంత ఈజీగా ఏమీ రాదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. టూరిజం మనం చెప్పేది, ఎక్కడికైనా సరే ఇబ్బంది పడకుండా వీళ్ళకి ఫలితం అనేది రాదు. ఏలినాటి శని ప్రభావం అనేది అటు ఫైనాన్షియల్ గాను, అటు ఏంటంటే కుటుంబ పరంగాను, అటు హెల్త్ రీత్యా కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. తప్పక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక హెల్త్ రీత్యా డాక్టర్ని వెంటనే సంప్రదించడం, ఎస్పెషల్లీ స్పెషలిస్ట్ని సంప్రదించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. స్పిరిచువాలిటీ అనేది తప్పక డెవలప్ అయి ఉంటుంది. ఆల్రెడీ అలాంటి సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి మక్కువ చూపించి ఆ దిశగా నడవడం కానీ నేర్చుకోవడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోంది. తప్పక ఏంటంటే ఒక గురువు కింద వెళ్ళడం, గురువు అని నేను స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సబ్జెక్ట్స్ చదువుకోవడం, అలాగే గుళ్ళకి వెళ్ళడం, అంటే అలాంటి స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడం, సందర్శించడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? తప్పక శనికి దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే శని దానం అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏంటంటే ఒక నల్ల గుడ్డలో ఏమన్నా నల్ల నువ్వులు, నల్ల మేకు, గొడుగు ఇలాంటివన్నీ ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే తైలం తోటి అభిషేకం చేయడం, శనికి అభిషేకం చేయడం అనేది కూడా శనివారం చాలా మంచిది. అది చేయని పక్షాన్ని తప్పక తైల దీపం అట్లీస్ట్ గుడికెళ్ళి వెలిగించరండి సో అనేది సూచన వీళ్ళకి. అదొకటి కాకుండా శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టం. తప్పక ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం కానీ, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ చాలా మంచిది అన్నమాట. మరి వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అంటారు? వీళ్ళు కూడా ఎప్పటికైనా సరే మనం చతుర్ముఖి చెప్పొచ్చు, అలాగే ఏంటంటే అష్టముఖి, ఇవి రెండు చెప్తూ ఉంటాం అన్నమాట. దాంతో పాటు చతుర్దశి ముఖి 14 అని చెప్తూ ఉంటాము. ఇవి 3 ధరించవచ్చు వీళ్ళు. ఏదైనా సరే జాతక రీత్యా చెప్పడం అనేది మనకి ఏంటంటే ఇంకా స్పెసిఫిక్ గా ఉంటుంది. వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి పని కావాలి, ఏం పని అవ్వాలి అంటే అది ఈజీగా అవుతుంది. వాళ్ళు పెట్టుకున్న గోల్కి కూడా ఈజీగా సాధించగలరు అనమాట. ఎప్పటికైనా సరే ఎక్కువ జాతక రీత్యానే చెప్పడం జరుగుతుంది, ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట. మరి వీళ్ళు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది? వీళ్ళకి డార్క్ బ్లూ నుంచి వైలెట్, అండ్ తప్పక వైలెట్ కలర్ వేసుకోవచ్చు వీళ్ళు. దాంతో పాటు కొంతవరకు ఏంటంటే గ్రేష్ కలర్స్ ఏవైనా సరే కాంబినేషన్స్ వేసుకుని, దాంతో పాటు మనకి ఆరెంజ్ షేడ్ చాలా బాగుంటుంది అనమాట. ఇవి 3 ధరించవచ్చు. కానీ ఎవ్రీ సాటర్డే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే డార్క్ బ్లూ కానీ వైలెట్ కానీ, డార్క్ బ్లూ నుంచి వైలెట్ షేడ్ కానీ ధరించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని షేడింగ్స్ లోనే వస్తున్నాయి మనకి, సో ఇది ధరించవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వీళ్ళు గోల్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆరెంజ్ గోల్డ్ చాలా బాగుంటుంది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.